మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్స్. ఈ చిత్తలూరి టాక్స్లో భాగంగా ఈరోజు మీకోసం మరో కవిత వినిపిస్తున్నాను. నాన్న మీద చాలామంది చాలా కవితలు రాశారు. ఇటీవల ఎక్కడో నేను తనికెళ్ళ భరణి గారి నోటి నుంచి వెలువడినటువంటి కవిత చూశాను. అది చాలా వైరల్ అయింది. అంటే మనకు వెలుగులోనికి రానటువంటి కవితలు, చాలా అద్భుతమైనటువంటి కవితలు చాలా ఉంటాయి, కానీ అవి మిస్ అవుతాయి. కానీ ఏదో ఒక విఐపి నోట్లోంచి ఆ కవిత వినపడ్డప్పుడు అది బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. మరి నేను కూడా అంతే అద్భుతమైనటువంటి కవిత రాశాను. అంటే నాకు అద్భుతం అని కాదు, కానీ విన్న మీకు కూడా అద్భుతం అనిపించినప్పుడు మరి మీరందరూ విఐపీలే నా దృష్టిలో. ఎందుకంటే మీకు మించిన విఐపీలు ఎవరు ఉంటారు? మీకు నచ్చిన కవితను డెఫినెట్గా మీరు వైరల్ చేస్తారు. ఈ కవిత కూడా బాగా వైరల్ చేస్తారని ఆశిస్తూ మరి మీకోసం నా మనిషి అలికిడి లేక అనే కవితా సంపుటిలోంచి నేను మీకు వినిపిస్తున్నాను. ఈ కవిత శీర్షిక డాడీ మంచోడు కాడు. అవును, డాడీ మంచోడు కాడు. పొద్దున్నే గంపెడు చీకటిని నెత్తినేసుకుని ఇంటిల్లిపాది కొరకు ఒక చిన్న వెలుగు తునకను వెతికి తేవటం కోసం కొన్ని మైళ్ళ ప్రయాణమయ్యే డాడీ మంచోడు కాడు. తన తిండి తిప్పల్ని గాలి కొదిలేసి కట్టుకున్న దానికోసం, పెరుగుతున్న చిట్టి కలల కోసం అన్నం మెతుకుల్ని సంపాదించేందుకు అహర్నిశలు శ్రమిస్తూ ఆరాటపడే డాడీ మంచోడు కాడు. విరిగిన చెక్క పడవ లాంటి ఆరోగ్యంతో ప్రాణాలను పంటి బిగువున నొక్కిపెడుతూ ఎవరికీ చెప్పుకోలేని ఒంటరి కష్ట సముద్రాల్ని తానొక్కడే ఇష్టంగా ఈదుతూ కుటుంబాన్ని ఆవలి తీరం చేర్చేందుకు రేయి పగలు విశ్రమించని అలల్లా ఎగసిపడే డాడీ మంచోడు కాడు. తన దుఃఖ సముద్రాలను, తన విచారాల పెను మంటలను, తన సమస్యల సాలెగూళ్లను, తన గాయపడిన సమయాలను, తన కన్నీటి వలయాలను నిశ్శబ్దంగా తానొక్కడే తన రెక్కల మీద మోస్తూ రెక్కల కింద కుటుంబాన్ని కోడిపిల్లల్లా దాచిపెట్టుకునే డాడీ మంచోడు కాడు. తనను కన్నవాళ్లని, తను కన్నవాళ్లని, జీవనదారిలో తనకు తారసపడిన నిరుపేదల నీలినీడలని తనవారుగా భావించి బతుకు తీరం దాటే తుపానుగాలులను, సుడిగుండాలను, అల్లకల్లోల సముద్ర సమయాలను తానొక్కడే ఒంటరి దీవిలా నిలబడి కాచుకుని పలువురికి ప్రశాంతతను బహుకరించే డాడీ మంచోడు కాడు. తను పుట్టెడు చీకటిలో మునిగి ఉన్న, తనను నమ్ముకున్న వాళ్లను చుక్కలుగా, నానుకున్న వాళ్లను చందమామలుగా వెలిగించి మురిసిపోయే రాత్రి కనిపించని సూర్యుడు లాంటి డాడీ మంచోడు కాడు. అనుక్షణం కుటుంబం గురించి, పిల్లల కలల గురించి వెలుగుపూలు పూస్తూ కొవ్వొత్తిలా కరిగిపోయే డాడీ మంచోడు కాడు. తనుప్పుడు ఉపాసాలున్నా, ఎన్నో నిద్రలేని రాత్రులవుతున్నా, ఎన్నెన్నో తెగిపడిన గాయాలవుతున్నా అలుపెరగని యోధుడై, నిత్య ప్రయాణికుడై ఇంట్లోని తన ప్రాణదీపాలను వెలిగించేందుకు కొద్ది కొద్దిగా తన ఒంట్లోని రక్తదీపాన్ని అర్పణ చేస్తూ చివరి క్షణం వరకు చీకట్లో మినుకుమంటూనైనా ఇంటిల్లిపాదికి వెలుగుదారవుతూ గడిపే డాడీ మంచోడు కాడు. అవును, ఇంతిదిగా ఇన్ని రకాల పనులు మీదేసుకుని అందరికీ అన్నీ పంచిపెడుతూ తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా ఒంటరిగా మిగిలిపోతున్న డాడీ మంచోడు ఎలా అవుతాడు? అవును, డాడీ మంచోడు కాడు. ఇదండి మరి డాడీ మీద నేను రాసినటువంటి కవిత. మరి ఈ కవిత మీకు నచ్చిందనుకుంటాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ చిత్తలూరి టాక్ యూట్యూబ్ ఛానల్ మంచి పోయిటరీ కోసం, మరి నాకు తెలుసు మంచి పోయిటరీని మీరు ఆదరిస్తారని, మరి నా మనిషి అలికిడి లేక కవితా సంపుటిలోంచి మీకు వినిపించిన కవిత అది. మరి మీకు నచ్చిందనుకుంటాను. ఐ వాంట్ యువర్ సపోర్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చిత్తలూరి టాక్స్ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ వన్స్ అగైన్. మీ చిత్తలూరి.